ఎట్లనే ఇది నా డ్రీమ్ హౌస్. ఇది ఏదనే నెక్స్ట్ రెడీ అవుతుంది ఫామ్ హౌస్. ఆల్రెడీ ఊళ్ళో కూడా భూమి కొన్నా. ఓకేనా? నెక్స్ట్ వాడే ఫామ్ హౌస్లో మనకు పండుగ. ఇవన్నీ జస్ట్ నాకున్నటువంటి ఇగో దించుకొని 10 మందికి ధైర్యం ఇస్తూ, 10 మందికి సపోర్ట్ చేస్తూ, 10 మంది లీడర్ తయారు చేస్తూ, ప్రతి ఒక్కరికి నా నుంచి గెలిపించడానికి నేను అడుగుతుంది ఇక్కడ. ఎక్కడసరి కదా ఒక సాధారణ వ్యక్తి కూడా ఈరోజు 1,00,000 తీసుకొని 1,00,000 కావాలంటే అవసరం అది నువ్వు ఇగో దించుకో పని చేయని చెప్తాను. ఇగో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క సమాధానం గెలిచే దాకా లెక్కలు ఇప్పుడు కూడా ఇది అయిపోయి సార్. డిసెంబర్ నా చెప్పు నెలకు ఎంత ఎంత మీరు అన్నారంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎస్ సార్ నో నేను ఊరుకోను అసలు. అలాంటి ఇప్పటికే 20 మంది కండక్టర్ జాబ్ అని చెప్పిన. ఎంతమందిని డిసెంబర్ కు 100 మంది కండక్టర్ జాబ్ అని చెప్పిస్తున్నాం. ఎంతమంది సార్? ఎంతమంది? 100 మంది పని చేసి వస్తారా? 20 లక్షలు వస్తారా? పని చేస్తే పని వస్తుంది. ఇక రాగా అంటే జాబ్కోవాలి ఏమొస్తుంది? జీతం వస్తుంది. జీతం చెప్పాలి సిగ్గుపోయి 20K 30K 40K మా దగ్గర వస్తున్నానికి వస్తున్నా. ఆమె ముందు చేయను ఆమె నక్కతో దొక్కింది కానీ నక్క కుక్కేలో అంతిమంగా పనిచేస్తుంది. ఎస్ఆర్ నో ఒక పని సాక్రిఫైస్ కదా. నేను చెప్తాను కదా, నేను ఎవరు మాట పట్టించుకోలే. అంతిమంగా నా ఫ్యామిలీ ఒక బ్యాక్గ్రౌండ్ చూసుకొని, నా ఫ్యామిలీ పర్సన్ చూసుకొని నేను డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మా ఇంట్లో మా తాత వ్యవసాయం చేసాడు, మా తండ్రి చేసాడు, నేను కూడా చేసిన. నా నుంచి మా ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం రావద్దు. నా నుంచే ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి. ఒక మంచి లగ్జరీ కారు లగ్జరీలో ఇక్కడ నుంచి ఇక్కడ డాన్ లైన్ లేవాలి కదా. ఎస్ఆర్ నో నా ఫ్యామిలీ పని మొత్తం లగ్జరీ లైఫ్. ఇక నువ్వు బయట కుక్కలు ఓపుకంటే పాల్తారు కుక్క. ఎస్ఆర్ నో ఇంతకుముందు మనకు గుర్తులేదు. టికెట్ అంటే ఆడ కూడా అన్నారు. నీకు డబ్బులు సరిపోతున్నా సార్, నువ్వు డబ్బులు అమ్ముతున్నావా, నువ్వు నమ్ముతున్నావా? ఆళ్ళు కూడా ఎక్కించు. ఇప్పుడు అందరూ ఇంకా సపాలు కొడుతున్నావు. కొట్టాలంటే ఇంకా కొన్ని కష్టాలు భరించి ఎగతాన్ని అనుభవించి కొన్ని అనుభవాలు బహుమానం తీసుకుంటూ పనిచేస్తే ప్రతి ఒక్కరు గెలవచ్చు. చెప్పినా నువ్వు నాలాగా కష్టం కరెక్ట్గా ఒక 1 year సాక్రిఫైస్ అయ్యి నీకు 2 లక్షలు వస్తాయి కదా. ఎంత మనము 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, వస్తలేవా అని చెప్పేసి అబ్బాయి దగ్గర రావడం రావు. చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తారు. ఎస్ఆర్ నో మనం రావు. అది గుర్తుపెట్టుకో సార్. మనం ఉంటా గ్యాప్ లేదు కదా. మన పుట్టినప్పుడు మన అమ్మాయి కలగంటారు కదా. మా కొడుకు ఓడుస్తాడు నాత అంటే నర్ర బయట చావట్లేవు, అవకాశం లేవు. పొలాలను ఇవ్వాలి నక్కడికి ఇవ్వలేవు. నక్క భూమి మీద మట్టి ఎంత వేసాడు డబ్బులు. నీకు తినే ఆడుతున్నది ఆకలి ఉండాలి. నాకు అందుకే ఆకలి ఉంది కాబట్టి నేను అనుకుంటున్నా నా దృష్టి ఇది మహాసముద్రం. ఇది మహాసముద్రం. చేతులైతే చేతి తీసుకోవాలి. ఓపుకుంటే చెమ్ము పట్టాలి, మరీ ఓపుకుంటే బిందె పట్టాలి. నాకు ఆకలి ఉంది కాబట్టి పైపులు కట్టుకుంటా. జాబ్ చేస్తాను 30,000 రోజుకు 40,000 ఇవి సరిపోదు. నాకు రోజు 1,00,000 కావాలి. ఎంత 1 year 1,00,000 రూపాయలు సార్. రోజు 1,00,000. ఒకప్పుడు నెలంతా 1,00,000 కాదు, 30,000 జీతం కోసం 30,000 కట్ అయిపోతే 2,000 మిగిలేదు. 20 సార్లు పెట్టి 2 నంబర్లు వేసేది. అన్న తమ్ముడు బాబు కొంచెం మంది బిజీ పడ పైసలు వాడ ఏలేవో పైసలు లేకో సాగు చెప్పాను. ఇప్పుడు పైసలు లేక కాదు, ఇప్పుడు మనకు టైం సరిపోతుంది. కాన్సన్ట్రేటింగ్ టైం సరిపోతుంది కదా. అప్పుడు లేక వాడ, ఇప్పుడు ఉండి టైం సరిపోతుంది. ఇలా మా మేడం కూడా అంటుంది, ఇంకెన్నో తీసుకుని 12 లక్షలు చూసాను బోర్ కొడుతుంది. ఇంట్లోనేమో బోర్ కొడుతుంది, బయట పోయి బాధపడుతుంది. నాకేదో బోర్ కొట్టాలిగా. ఎస్ఆర్ నో నేను ఒప్పుకోవడం చెప్పిన ఓకేనా. నా బాధ ఏంటంటే అందరూ పేదలు కాబట్టి, అందరూ పేదరికం చూసాం కాబట్టి
ఒక 1 year సాగిపోయింది. ఎందుకంటే అందరికి పిల్లలు ఉన్నారు, అందరి డ్రీమ్లు ఉన్నాయి, అందరి కళలు కాబట్టి గట్టిగా పట్టుకోండి. నాకు ఆఖరికి ఎక్కువ ఉంది. నా డాక్టర్ ఏంటంటే ఎంఎస్ఆర్ 10 లక్షలు తీసుకుంటున్నాడు, సూపర్ స్టార్ 40 లక్షలు తీసుకుంటున్నాడు, మన పైలట్ సింగ్ సార్ 1,70 లక్షలు తీసుకుంటాడు. నేను సత్యము 1 కోటి రూపాయలు తీసుకుంటావాలి. ఎంత ఎంత 1 కోటి రూపాయలు నా టార్గెట్. అది మాట్లాడుతూ పని చేస్తున్నాం అంతే. మనిషి రెస్టారెంట్ ఉండదు. 24 పని చేయాలి, 10 మందికి లైఫ్ చేయాలి, 10 మంది లైఫ్ చేంజ్ చేయాలి. డిసెంబర్కు 100 మందికి లక్ష ఇప్పిస్తా. నేను నెలకు రాసి చెక్ తీసుకుంటా. నా దగ్గర మస్తు మందులు, టీచర్లు, కానిస్టేబుల్, కండక్టర్లు, ఎస్ఐలు, ఆర్మీ అందరూ సార్. అక్కడ రానబో అంటే కొంతమంది ఉంటారా పైలట్ గారు రాలంతే. అలాగే మన పోయి మన చెప్పు ప్లాన్ కానీ మన భాష రాలా ఏడా దుబాయ్ భాష చెప్పి భాష రాగానే జర కింద మీద రాడా. ఓకేనా? నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుని అనుకుంటా, ప్లాన్ చెప్తే తీసుకొచ్చి నేను చేంజ్ చేస్తాను. అందరు వస్తారు. అందరూ వస్తారంటే ఆకలి ఉన్నవాడికే రాస్తుంది. ఇలా మీరు అందరూ వచ్చారంటే మీకు అందరు తినాలి ఉంది రాసిపోయి కాబట్టి గట్టిగా పట్టుకోండి. ఒక పని చేసి తగ్గిపోయండి. పండుగలు పప్పాలు అన్నీ పక్కడండి. పైసలు ఉంటే రైతు పండుగ, లేకపోతే 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 డిపోలో డిఎం దొరికితే ఇట్లా భయపడండి. ఎందుకంటే నేను జాబ్ చేతులు కానీ భయపడాలి. డిపో డిఎం సార్ 80 డిపోలో పనిచేసి కట్టారు సార్ 12 లక్షలు. ఉల్టా ఆయనకు ఏమైంది? ఉల్టా. ఇప్పుడు ఇంటి ఆడుకోవడానికో ఛాయ్ చేస్తాడు, నేను చేస్తాడు, కూర్చోస్తారు. ఏమా ఇక్కడ పోయినాడు అట్లా అంటే ఇక్కడ ఏంటంటే రెస్పెక్ట్ ఆర్గనైజ్ చేస్తారు, డబ్బులు చేస్తారు. మా చుట్టాలు చాలా మంది ఫోన్ చేస్తే సార్ కట్ చేసి ఇప్పుడు ఒక సెలబ్రిటీ రోజు నా ఫ్యామిలీ మొత్తం సెలబ్రిటీ. ఇవాళ ఇంట్లో కూర్చున్నా 10 లక్షలు. నేను పోయినా వస్తాయి, పోయినా వస్తాయి, పోయినా వస్తాయి, పోనా కొడుకో దేవుడు రాబట్టే పోతాం. ఎస్ఆర్ అంటే నేను లేకపోతే మా మేడ కోసం మా మేడ కొడుకుంటే 3 జనరేషన్ మరి 3 తరాల ఇన్కమ్ కోసం మనం ఆతో పాటు పని చేయాలా, పనంగా పెట్టి పని చేయాలా? నడిస్తున్నా అందరూ ఇక్కడ. నీకు లక్ష చెక్క రావడానికి నా సంవత్సరం కాదు, జస్ట్ 6 నెలలే. నాకు ఎన్ని నెలలు పడింది రావడానికి? ఎన్నెళ్ళు 6 నెలలు సార్. అప్పుడు స్టోర్ లేవు, మీకు అన్ని స్టోర్ అనేవి, ప్రతి టౌన్లో స్టోర్ అయింది. ఇప్పుడు సాగు చెప్తున్నాం, వస్తున్నాం సార్, రాబోయే పని సార్ పని ఎవరేమో సార్. ఇప్పుడు చెప్తున్నా ఇయర్ నుంచి నటిస్తే పక్కన బంద్ చేసుకొని చెప్తున్నాం. నటించిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలి. కదా గెలవాలంటే కింద గెలిపాలంటే మనం కూడా అంతిమంగా సపోర్ట్ చేయాలి. కలిసి వచ్చి పని చేస్తూ ఈగో తెంచుకుంటూ ప్రతి ఒక్కరు గెలుస్తూ 10 మందికి ధైర్యం ఇస్తూ మనం బతుకామని చెప్పాం. నేను ఇలా హీరో కాదు, నేను సాధారణ వ్యక్తి గట్టే పడుకుంటే ఇప్పుడు 100 మందికి ఒక పాయింట్ ఈస్ బ్రాండ్. అందరు కలవచ్చు ఇక్కడ. ఇలా ఒక్క వ్యక్తి సరిగా ఎంఎస్ఆర్ వ్యక్తులు ఎక్కడసారి నేను ఇలా మా నుంచి ఒక పెద్ద సైన్యం ఇవ్వాలి. కింద మంచి సీన్ సార్, సైన్స్ సార్, బీబీ మేడం, సత్యం సార్, మన మల్లె సార్, చాలా మంది నువ్వు ఇలా పడితే ఎవరెవరు వస్తారు కదా. రావాలంటే ఏం చేయాలి? ఇలా పడాలి. కట్టేప్పుడు పని చేస్తాం, ప్రతి ఒక్క ఇవ్వరు తెచ్చుకుంటూ. నాకు కూడా ఇవ్వ ఉంది, కానీ ఇంట్లో అలవాటు తీసి తాగు పెట్టేసాం. ఇవ్వడు వచ్చింది గుర్తుపెట్టుకోడు. ఇవ్వలేదు అంతిమంగా నువ్వు గెలుస్తూ 10 మంది గెలిపి అని చెప్పాడు. నాకు ఉన్నట్టు ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ బర్త్డేకు మా ఊళ్ళో లాని ఉన్న రోడ్కే నెక్స్ట్ అది కట్టేది పామ్ హౌస్. ఏంటదే ఒక సాధారణ దాచుకుంటే డ్రీమ్ హౌస్ అని పామ్ హౌస్ అని నెక్స్ట్ వచ్చేసి ఎంత వస్తాయి. నెక్స్ట్ దండ పెట్టి పని అని చెప్తారు. ఒక 1 year సాక్రిఫైస్ చేయి, లక్ష పెట్టు. అప్పటిగా నిన్ను ఎగదాం చేసినాడు, ఎక్కిరిచాడు, అవమానించిన ఎగ వస్తే అప్పని కొడతారు.
అబ్బాయి రారు. అందుకని చెప్తున్నాం, ఇలా ఎవరైతే కష్టాలు భరిస్తారో వాళ్ళు గెలవచ్చు చెప్తున్నాం కదా. అందరు కలిసి పని చేస్తాం, అందరు గెలుస్తూ అందరు సక్సెస్ చేసుకుంటూ కదా. 4 లక్షలు కావాలని కోరుకుంటూ నేను సెలవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.